అసలు మేము వెళ్ళడం కొంచెం లేట్ అయ్యున్నా ఈ తల్లి బిడ్డలకైతే ప్రాబ్లమ్ అయ్యుండేది. మ్యాటర్ అంటే చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. యాక్చువల్‌గా మా చేను దగ్గరికెళ్ళి చాలా డేస్ అయిందని చెప్పేసైతే స్టార్ట్ అయ్యాననమాట. అండ్ నాకు చాలా ఇష్టం చేను దగ్గరికెళ్ళడం. అండ్ మేము వెళ్ళేసరికి ఆవైతే ఈనేసిందనమాట. అండ్ అలానే పచ్చటి పొలాలని చూసుకొద్దామనేసి అలానే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి వంకాయ చెట్లనమాట. అండ్ ఇవి కూడా వంకాయ చెట్లే. బట్ 1 వీక్ బిఫోర్ ఏసిండేదనమాట. ఇక్కడైతే మా పెద్దనాన్నయితే సొరకాయన్ని ప్యాక్ చేస్తున్నాడనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇది సొరకాయ తోటనమాట. అండ్ ఇక్కడ మా అల్లుడైతే "ఇది మొత్తం నాదే అత్తమ్మ" అని చెప్తున్నాడు. అండ్ నాకేది ఇష్టమైతే అది మొత్తం తీసేసుకో అత్తమ్మ అనైతే చెప్తున్నాడనమాట నాకు. అండ్ అలానే దోసకాయలు కూడా వేశారనమాట మా పెద్దనాన్న. అండ్ దీన్నైతే మేము దోసకాయ అంటాం. చాలామంది కీరకాయ అని కూడా అంటారు. అండ్ అలానే మామిడికాయలు కొన్ని కోసుకుందామనైతే వెళ్ళాము. అండ్ మామిడికాయలు కోసుకున్నాం. అండ్ లెమన్ కూడా కొన్ని కోసుకున్నాం. అండ్ జామ చెట్టు దగ్గరికెళ్ళినాం. జామకాయలు కూడా కోసుకున్నామనమాట. ఇంక మనం చేను దగ్గరికి వెళ్ళేదే ఎప్పుడోకప్పుడు. మామూలుగా ఉండదు. ఇక్కడ చూడండి మా కోడలైతే లీఫ్‌తో హ్యాండ్ బ్యాగ్ జేస్తుంది. భలే ఉంది కదా! మీకు కూడా కావాలంటే డీఎం చేయండి. పంపిస్తాను డైరెక్ట్‌గా. అండ్ మామిడికాయలైతే కొన్ని తెంపుకున్నాం. అండ్ టేస్ట్ అయితే భలే ఉన్నాయి. నేనైతే చాలా తిన్నాననమాట. అండ్ అలానే చాలా హెల్తీ అయిన మునగాకైతే తీసుకున్నాను కొన్ని. అండ్ తీసుకున్నవన్నీ బ్యాగ్‌లో అయితే సర్దేస్తున్నాననమాట. చాలా అయితే తీసుకున్నాము. అండ్ ఇవే నేను అక్కడి నుంచి పర్చేజ్ చేసినవనమాట. ఫ్రీగా వస్తాయి మనకు.